దీన్ని మేక కాళ్ళు అంటాం. మేక కాళ్ళు, ఇది మేక కాళ్ళతో ఇట్లా మంచిగా చారులాగా షోర్వాలా చేసి సూప్లా చేసి మేక కాళ్ళతో కూర చేసి నేను రాగి సంగటి చేస్తాను. చాలా బాగుంటుంది అన్నమాట. మేక కాళ్ళతో షోర్వ చేసి మనకి బోన్స్కి అన్నిటికి కూడా మంచిదమ్మ ఈ సూప్. అయితే మనం కర్రీలాగా అదే పలుచగా చేసుకుని గ్రేవీలాగా చేసుకుని దాంతో మనం అన్నంలో కానీ దేంట్లోనే సరి తింటే చాలా మంచిది. బోన్స్ మనకి ఇప్పుడు ఒక వయసు వచ్చేవాడికి అరిగిపోయి నొప్పులు వస్తాయి కదా, అప్పుడప్పుడు ఇట్లా తింటే మంచిది. పిల్లలు పుట్టినా కూడా చాలా మంచిది. కానీ తిన్నారు కానీ పిల్లలకి ఏం చేయాలంటే కూరలో అయితే కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి మామూలు సూప్లా చేసేసి పిల్లలకి కొంచెం ఇంత ఇచ్చినా కానీ బలం అన్నమాట, మంచిది. ఇప్పుడు నేనైతే మేక కాళ్ళు కూర చేస్తున్నా. ఎలా చేస్తాను ఏంటో మీకు చూపిస్తాను. స్టవ్ వెలిగించుకున్నా. స్టవ్ వెలిగించుకుని స్టార్ట్ చేద్దాం. ఉప్పు ముక్కలు ఎక్కువ వస్తున్నాం. మేకకాళ్ళు కానీ తలకాయ కూర కానీ దేంట్లైనా సరే చాలా చేసుకుని రాగి సంగటి చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అన్నమాట. తినాలనిపిస్తుంది. మంచి ఆరోగ్యం కూడా. రాగి సంగటన రాగి జావా తాగితే మనకి ఒళ్ళు కూడా గట్టి పడుతుంది, మంచిది. కొంతమంది పడనోళ్ళు ఇంక తాగటం మానేయరు, కానీ పడితే మాత్రం తాగడం మంచిది. రాగి జావా మా వారైతే రోజు రాగి జావా కంపల్సరిగా తాగేవారు. రాగి జావా చాలా మంచిదమ్మా, దేనికైనా మంచిదే రాగి జావా. అయితే ఓపిక లేక కొంతమంది కాసుకోం, కానీ ఎండాకాలమే కాదు ఏ కాలంలో సరే రాగి జావా అవి తాగితే మంచిది. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకున్నాం. మనం దీన్ని నేను జాజికాయ వేస్తున్నా, చిన్న ముక్క జాజికాయ వేస్తున్నా. ఏమీ వేయట్లేదమ్మా ఎక్కువ, మన ఇష్టం. చెక్క లవంగాలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను మసాలా అన్ని పొడి మసాలాలు వేస్తాను. అన్నీ అంటే ఏమీ లేదు, సేమ్ ముద్దు మసాలాలు అంటే పొడి మసాలా, ధనియాలు, జీలకర్ర, చెక్క లవంగ అన్నీ, ఇలాచి అన్నీ మొత్తం అన్నీ మనం మసాలా పొడి కింద చేసుకుంటాం. ముద్దు మసాలా వేయను నేను ఈ కూర, ఎందుకంటే అలా వేసుకుంటే బాగుంటుంది. మరి చిక్కదనం వచ్చేస్తుంది, మరి చిక్కదనం వచ్చేసినా బాగోదు. ఇట్లా షేర్వాలాగా ఉంటేనే మనకు మంచిగా ఉంటుంది. జలుబులు అన్నీ తగ్గుతాయి మంచిగా అలా వేసుకుంటే. నేను పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాం, బాగుంటుంది. కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మనకి ఇష్టమైన కొత్తిమీర వేసుకోవాలి. వేస్తున్నాం, కొత్తిమీర కూడా వేస్తున్నా. ఇంకా వేసుకోవాలి. ఇప్పుడు మనం పసుపు అల్లం పేస్ట్ వేసుకున్నాం. పసుపు వేసుకున్నాం. అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నా. అల్లం పేస్ట్ కూడా వేగనిచ్చి ఇది ఎందుకు ఇంత పెద్ద ముక్క వేసానంటేనమ్మా, జాజికాయ మనకు ఈ ఫ్లేవర్ దిగిపోయినాక ఇది ఎవరు వస్తే వాళ్ళు పక్క పడేయచ్చు. చిన్న ముక్క అనుకో తింటాము, అదొక రాగా ఉంటుంది. పిల్లలకి వస్తే తినరు, పిల్లలు ఇష్టపడరు కొంతమంది. అందుకని పెద్ద ముక్క వేసుకుంటే తీసి పడేయచ్చు కదా, అందుకని అలా పడేసమ్మా. పెట్టేసాను, పెద్దది వేసేసా. చూసారా, అల్లం పేస్ట్ కూడా ఎగుతుంది. ఈ టైంలో మనం కడిగి పెట్టుకున్నమాట
ఇవి కాళ్ళు వేసేద్దాం. ఉప్పు వేసుకున్నాం. వేసుకున్నాం సరిపడినంత, తక్కువ వేసుకోవచ్చు. మళ్ళీ మనం వేసుకున్నాం కారం. మొన్న మీకు చెప్తే నమ్మరేమోనమ్మా, నేను తలకాయ మాసం కొట్టినాక నాకు జలుబు మొత్తం తగ్గింది. బాగుంది, మంచిగా ఉంది. తలకాయ మాసం తిన్నాక జలుబు మొత్తం తగ్గింది. లేదా నాకు జలుబు వస్తే తొందరగా తగ్గదు. అన్నీ వేసి వండుకున్నాం కదా, తగ్గింది. ఇది కూడా చాలా బాగుంటుంది అసలు, ఈ కూర కూడా. కాకపోతే ముక్కలు లేవు, తినడానికి లేదు అనుకుంటాం, కానీ దీంట్లో ఉన్న అది దిగుతుంది కదా ఊట, మంచిగా బాగుంటుంది. ఇదిగో పొడి మసాలా, ఇది ఇంట్లో చేసుకున్న పొడి మసాలా, దీన్నే వేస్తాను నేను, ఇంకేం వేయనమాట. పొడి మసాలా వేస్తా. ఇది ముద్ద మసాలా వేసామనుకో చిక్కగా వచ్చేసేసి అదొక టేస్ట్, అదొక ఫ్లేవర్ వస్తుంది. ఇలాగే ఇదే మసాలా మనం ఇలా పొడి మసాలా వేసామనుకో ఇదొక టేస్ట్ వస్తుంది అన్నమాట. మగ్గింది కదా, ఒక 2 నిమిషాలు అలా ఉంచేసేసి నీళ్ళు పోద్దాం. చూసారమ్మా, వాటర్ పోసుకున్నాం. ఒక 2 నిమిషాలు ఉంచాం కదా, ఒక 5-6 విజిల్ పైనే, 5-6 విజిల్ చాలమ్మా. 5-6 విజిల్ వచ్చినాక మనం బంద్ చేసుకున్నాం. దీంతో రెండు వేసి కొన్ని వేసాను వాటరు. మనం ఇప్పుడు మూత పెట్టేసుకుని 5-6 విజిల్ వచ్చినాక బంద్ చేద్దాం. బంద్ చేసినాక ఇంకా కొత్తిమీర వేసుకుని దింపేసుకోవడమే. ఈలోగా మనం పక్కన రాగి సంగటి చేసుకుందాం. ఓకే, సోమ గిన్నె పెట్టా, 2 గ్లాసులన్నర నీళ్ళు పోస్తా. గ్లాసు పిండి 2 గ్లాసులన్నర, ఇగో 1/2 గ్లాస్ వేస్తున్నా. దీంట్లో కొంచెం మనం సాల్ట్ వేద్దాం. మేము సాల్ట్ వేసుకుంటున్నాం, కూరలో కూడా ఉంటుంది కాబట్టి మనం తక్కువ వేసుకున్నాం. ఇప్పుడు సాల్ట్ వేసాం కదా, ఆయిల్ పోసుకుందాం. మీకు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి, మేము నూనె వేసుకుంటున్నాం. మాకు నూనె ఇష్టమని, మీకు ఇష్టమైతే అది వేసుకోండి. ఇది మరిగినాక మీకు మళ్ళీ పిండి వేసేటప్పుడు చూపిస్తాను. చూసారమ్మా, గ్లాసు పిండికి 2 గ్లాసులు నీళ్ళు పోసా, 2 గ్లాసులన్నర పోసా. ఇప్పుడు మనం 1 టీ స్పూను ఇలా కలుపుకొని వాటర్ పోసుకొని కొన్ని వాటర్ పోసుకొని దీన్ని కలిపేసుకొని మనం దీన్ని దీంట్లో పోసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ పిండి కూడా పోసేసుకుందాం. పెట్టుకున్నాం. సరేమ్మా, మనం మూత పెట్టినాం కదా, ఒకసారి
దగ్గరికి అవ్వాలి. దగ్గరికి అయినాక మనకు కూర వస్తుంది. మూత పెట్టేద్దాం. 5-6 విజిల్ పైన వచ్చినాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నా. స్టవ్ ఆన్ చేసేసుకుని దీన్ని చూద్దాం, రాగి సంగటిని చూద్దాం. గట్టి బాగున్నాయా చూడు. సరేమ్మా, గో ఇలా ఉంటే సరిపోతుంది. మనకు చల్లారినాక కొంచెం గట్టిగా అవుతుంది. అయినా గట్టిగా కాకపోయినా చక్కగా మనం కూర అది వేసుకుని ఇలా తింటుంటే చాలా బాగుంటుంది. అది మనం ముద్ద కింద చూడితే గట్టిగా అయిపోతూ ఉంటుంది. అదే ఇలా ఉండదు అనుకో ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మేము ఇలాగే తీసేసి కొంచెం మనం ముద్ద చుట్టేటప్పటికి చల్లారుతుంది. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసేస్తున్నా. కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకున్నాం. ఇప్పుడు కర్రీ నేను విజిల్ తీసేస్తున్నా. సూపర్, నేను అనుకుంటా సూపర్ అని. ఇప్పుడు మనం ఒకసారి స్టవ్ వెలిగించుకున్నాం. కొత్తిమీర వేయాలి కదా. స్టవ్ వెలిగించుకొని ఉప్పు చూసుకుని సరే ముక్కలా ఉడిపోయింది. పీసులు వచ్చేసింది. చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం ఉప్పు ఎలా ఉందో చూసి. బాగుంది. నేను ఉప్పు తక్కువ తింటాను కదా, మొత్తం బాగుంది. కానీ కొంచెం వేసుకున్నాం ఉప్పు. ఇప్పుడు మనం కొత్తిమీర మన ఫేవరెట్, తగ్గేదే లేదు. కొత్తిమీర అయితే అమ్మ బాబాయ్ ఎంత తీసుకొచ్చింది ఏంట్రా బాబు. కొత్తిమీర ఇస్తా తీసుకుంటుంది. ఇంకా జాతికి 1-4 సార్లు కడుక్కోవాలి. నీట్నెస్, ఫ్రెష్నెస్ అంటే వీటి వల్ల మన ఆరోగ్యాలు ఖరాబ్ అవుతుంది. అందుకోసం మనం మంచి కడుక్కొని కొత్తిమీర ఇలా వేసి అలా 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 వేసేసి మంచిగా మీకు రాగి సంగట తినటం కూడా చూపిస్తా. చూసారా, ఇంకా ఇలా ఉన్నప్పుడే దింపేసుకోవాలమ్మా. ఎందుకంటే మనం దాంట్లో ఇలా వేసుకుని తింటాం కదా, ఇలా ఉన్నప్పుడే దింపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తా. మనం రాగి సంగటి టేస్ట్ చేద్దాం అన్నమాట. విత్ ఏంటిది మేక కాళ్ళ షేర్వా. ఇప్పుడు మనం చూసారు కదమ్మా, నేను కాళ్ళు కూర ఎట్లా ఉండడం, మేక కాళ్ళు కూర ఎలా ఉండడం చూసారు కదా. ఇలాగే చేసుకోండి, సింపుల్గా ఉంటుంది. ఏం లేదు దాంట్లో మసాలా, అల్లం వెల్లిపాయ పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర ఉంటే వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, చెక్క, లవంగ కొంచెం ఇలాంటి వాటికి వేసుకుంటే మనకి జలుబులు ఏమన్నా తగ్గుతాయి. వీటిలో మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకుండా ఒక 2 లవంగాలు, చిన్న దాచిన చెక్క, ఇలాచీలు 2 వేసుకుంటే చాలు. ఇంకా స్టార్ ఫ్లవర్లు అవి వేసుకుంటే ఇంకొకలా ఉంటుంది మనకి తిన్నాకనా. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు. నేనైతే వేసుకోను. ఇలా చేసుకున్నామా చాలా బాగుంటుంది కూర. చూసారా ఇలాగ నూనె తయారుకుని ఎట్లా వచ్చిందో బాగుంటుంది. ఇలా వండుకోండి మీరు. ఇలా వండుకుని మీకోసం ఈరోజు నేను పోస్ట్పోన్ చేస్తున్న అన్నాన్ని ఇది కూరతో రాగి సంగటి తినాలని అన్నం తినట్లేదు ఈరోజు. రాగి సంగట కాడకూర తింటున్నాను. తిని ఎట్లా ఉందో మీకు చెప్తాను. ఇలాగే మీరు కూడా వండుకొని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్త వీడియోలు వస్తాయి కాబట్టి మాది ఛానల్ని ఏమన్నామా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తే చాలా మందికి వెళ్తాయి కాబట్టి షేర్ చేయండి అమ్మా. అందరికీ మన ఊర్లో చుట్టాలకి అందరికీ షేర్ చేయండి. మన వంటలు మనకు వచ్చిన దాంట్లో సింపుల్ రెసిపీతో నేను చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తారు. అందరి చూస్తాం కానీ బాగుంటుంది. ఓకేనా?
ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. లక్ష్మీ ఖనిజం మీ లక్ష్మి. ఓకేనమ్మా, బాయ్. రామచంద్ర సూపర్ సూపర్. నేను కాలేద్దాం, ఇందులో వస్తుందని ఆశపడుతున్నా. వస్తుందో రాదో తెలియదు. నా ఆశలు నిరాశ అవ్వద్దు. మా అన్న వచ్చిండు ఇప్పుడు. చూసారమ్మా, కాళ్ళు కూడా ఆయన మాట్లాడట్లేదు కదా. బాగుంది, సూపర్.